హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో బంగాళదుంపతో కాకుండా ఆనపకాయతో చపాతీ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం బాండీ పెట్టుకుని నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఇందులో మనము కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనపకాయ చక్కగా మగ్గిపోయింది. సేమ్ బంగాళదుంప కూరలాగేనండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కార్తీక మాసం కదండి, అందుకని బంగాళదుంప కూరలో మనము ఉల్లిపాయ వేస్తే అదొక టేస్ట్ వస్తుంది. ఎప్పుడు బంగాళదుంప కూరే కాకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ లేకుండా, అదొక టేస్ట్. ఇట్లా ఎప్పుడు రొటీన్ బంగాళదుంప కాకుండా ఇలా ఆనపకాయతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో ఇంకొంచెం శనగపిండి వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాండి. అది పోసుకోవాలి. పైన ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇట్లా పోసుకుని మనము మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ కూర రెడీ. దీన్ని మనము చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లెట్స్ ట్రై ఇట్ అండ్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదు. అది నచ్చిందో నచ్చట్లేదో నాకు తెలియాలి కదా. ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.